Hi friends, I am P. Venkat Raju, CJL in MLT Government Junior College, Girls Kotagalli. Now I am going to teach respiratory system functions. It is Anatomy and Physiology chapter unit number 3. నా పేరు పి వెంకట్రాజు, కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ MLT ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలికలు నిజామాబాద్. శ్వాస వ్యవస్థ లెసన్ పాఠం నందు శరీర నిర్మాణ శాస్త్రం, శరీర ధర్మశాస్త్రం 3వ పాఠం చెప్పబోతున్నాను. ఈ 3వ పాఠంలో ఈ శ్వాస వ్యవస్థ యొక్క నిర్మాణం గురించి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు వాటి యొక్క శ్వాస వ్యవస్థ యొక్క విధులు ఎలా పనిచేస్తాయి, అది మెకానిజం కావచ్చు, లేదా దాని యొక్క విలువలు కావచ్చు, పరిమాణం కావచ్చు, అపస్థితులు కావచ్చు, వీటన్నిటి గురించి మనము ఈ ఫంక్షన్స్ నందు నేర్చుకుంటాం. ఇన్ దిస్ ఫంక్షన్స్ we will learn one by one. 4.1 functions of respiratory tract, next functions of respiration, next one is mechanism of respiration, next one first breathe, next one stages of respiration, next one is composition of inspire and expire gases, another one mechanism of transport of respiratory gases, continuation of the next one physiology of speech, another one is respiratory volumes, last one is disorders of respiratory system. మనము ఈ శరీర నిర్మాణం ధర్మశాస్త్రం నందు వీటి యొక్క నిర్మాణంలో ఉండే విధుల గురించి మనం ఇప్పుడు నేర్చుకోవాలి. ఒక్కొక్కటి శ్వాస మార్గం యొక్క విధులు, తర్వాత శ్వాసక్రియ యొక్క విధులు, తర్వాతది శ్వాసక్రియ విధానం, తర్వాతది మొదటి శ్వాస, తర్వాతది శ్వాసక్రియలోని దశలు, తర్వాతది ఉచ్ఛ్వాస నిశ్వాస వాయువుల సంఘటనం, తర్వాతది వాయువుల రవాణా, దీని తర్వాతది స్వరం యొక్క విధులు, తర్వాతది శ్వాస గని పరిమాణాలు, వాటి యొక్క సామర్థ్యాలు, చివరిగా శ్వాస వ్యవస్థ యొక్క అపస్థితుల గురించి, వీటి గురించి మనము నేర్చుకోవాలి. లెసన్ లెర్నింగ్ ఆబ్జెక్ట్స్ ఈస్ స్టూడెంట్స్ షుడ్ నో ది ఫిజియాలజీ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్. అంటే మనం ఇందులో నేర్చుకోవాల్సిన అంశాలు, విద్యార్థులు శ్వాస వ్యవస్థ నిర్మాణం గురించి తెలుసుకోవాలి. ఫంక్షన్స్ ఆఫ్ రెస్పిరేటరీ ట్రాక్ట్. ఇన్ దిస్ 2 is there. One is filtration of dust particle, second is cold and dry inspired air. First is filtration of dust particles. Filtration of dust particles is carried out by airs in the nose, cilia of trachea and bronchi, help in propulsion of mucus with entangled foreign particles. They help in keeping the respiratory passage free of foreign particles. Second is cold and dry inspired air is brought to body temperature and humidity during the passage through respiratory tract before it is delivered to lungs. మొదటిది శ్వాస మార్గం యొక్క విధులు. మొదటిది దుమ్ము ధూళి వంటి వాటిని వేరు చేయడం. రెండవది చల్లని మరియు పొడి ప్రేరేపిత గాలిని తీసుకొని శరీర ఉష్ణోగ్రత, దీనికి సంబంధించింది. మొదటిది దుమ్ము ధూళి వంటి వాటిని వేరు చేయడం. నాసిక రంధ్రాలలో ఉన్న వెంట్రుకల ద్వారా దుమ్ము ధూళి వంటి వాటిని బయట పంపబడతాయి. వాయునాళము మరియు శ్వాసనాళాల సహాయంతో నాసిక రంధ్రాలలో ఉన్న దుమ్ము ధూళి వంటి వాటిని వేరు చేయబడతాయి. రెండవది చల్లని మరియు పొడి ప్రేరేపిత గాలిని తీసుకొని శరీర ఉష్ణోగ్రత మరియు తేమ శ్వాస మార్గం ముందు ఊపిరితిత్తులోకి పంపబడును. సెకండ్ వన్ 4.2 ఫంక్షన్స్ ఆఫ్ రెస్పిరేషన్. carriage of oxygen to tissues and elimination of carbon dioxide formed in the tissues. Second one, excretion of volatile substances like ammonia,
ketone bodies, water vapor, and drugs like ether. Third one is maintenance of pH of blood. Fourth one, water balance through excretion of water vapor. Fifth, homeostasis of metabolism in the tissue. 4.2 శ్వాసక్రియ యొక్క విధులు. ఒకటవది, గాలి ద్వారా కణజాలంలోకి మరియు కార్బన్ డైఆక్సైడ్ బయటకు పంపడానికి సహాయం చేస్తాయి. రెండవది, అమ్మోనియా, కీటోన్ బాడీస్ నీటి ఆవిరిని మరియు మాదక ద్రవ్యాల ఈథర్ వంటి అస్థిర పదార్థాలను బయటకు పంపుతాయి. మూడవది, రక్తంలో ఉన్న pHను సుస్థిరంగా ఉంచుతుంది. నాలుగవది, నీటి ఆవిరి గుండా నీటిని సమతుల్యంగా ఉంచుతుంది. ఐదవది, కణజాలంలో జీవక్రియను సమాన స్థితిలో ఉంచుతుంది. నెక్స్ట్ 4.3 మెకానిజం ఆఫ్ రెస్పిరేషన్. దేర్ ఆర్ 2 stages in respiration. They are, one is inspiration, second is expiration. Inspiration means breathing in. Expiration means exhalation of gases. Inspiration and expiration are brought about by the respiratory centers present in medulla oblongata. They are inspiratory and expiratory centers. Given diagram, one is inspiration, second is expiration. How it is working, given diagram, look at the diagram. Next, mechanism of inspiration. It is an active process. Inspiration discharge the impulses rhythmically. They are carried by phrenic and intercostal nerves. They result in contraction of respiratory muscles, diaphragm and intercostal muscles. This is the mechanism of inspiration. Another one is mechanism of expiration. It is a passive process. Expiratory centers, inhibitory centers, and result in relaxation of diaphragm and intercostal muscles. In forced expiration, abdominal muscles also contract and increase the abdominal pressure to diaphragm upwards. This is the mechanism of expiration. నెక్స్ట్ 4.3 శ్వాసక్రియ విధానం అంటే మెకానిజం ఆఫ్ బ్రీతింగ్. శ్వాసించడం అనేది వాయువుల వినిమయం గరిష్టంగా జరిగేటట్లు చేసే ప్రక్రియ. ఊపిరితిత్తులకు పరిసరాలకు మధ్య పీడన ప్రవణత ఏర్పరచడం వల్ల గాలి పరిసరాల నుంచి ఊపిరితిత్తుల నుంచి పరిసరాలకు కదులుతుంది. శ్వాసించడం 2 దశలలో జరుగుతుంది. అవి ఉచ్ఛ్వాసం, నిశ్వాసం. ఉచ్ఛ్వాసం ఊపిరితిత్తుల్లోని పుపుస అంతర పీడనం వాతావరణ పీడనం కంటే తగ్గినప్పుడు జరుగుతుంది. అంటే వాతావరణ పీడనంతో పోల్చినప్పుడు ఊపిరితిత్తులలో రుణాత్మక పీడనం ఉంటుంది. అదేవిధంగా నిశ్వాసంలో పుపుస అంతర పీడనం వాతావరణ పీడనం కంటే అధికంగా ఉంటుంది, అనగా ధనాత్మక పీడనం అన్నట్టు. కండరయుత విభాజక పటలం ప్రత్యేక కండరాలైన బాహ్య, అంతర, పరుషుకాంతర కండరాలు పీడన ప్రవణతను ఏర్పరచడంలో సహాయపడతాయి. ఇక్కడ డయాగ్రామ్ ఇచ్చారు చూడండి. ఒకటిది శ్వాస మరియు నిశ్వాస శ్వాసక్రియ యంత్రాంగం జరిగే విధానం ఇచ్చారు. పటము 1 ఒకటి ఉచ్ఛ్వాసము, పటము 2 నిశ్వాసము. ఈ డయాగ్రామ్లో చూసినట్టయితే మనకు ఎలా శ్వాసక్రియ విధానం జరుగుతుందో క్షుణ్ణంగా అర్థమవుతుంది. మొదటి ఉచ్ఛ్వాసం గురించి నేర్చుకుందాం. పరిసరాల్లోని గాలిని ఊపిరితిత్తులోకి పీల్చడాన్ని ఉచ్ఛ్వాసం అంటారు. ఇది క్రియాశీల ప్రక్రియ. ఈ ప్రక్రియలో విభాజక పటల కండరాలు, పర్షికల మధ్య గల వెలుపలి పర్షికాంతర కండరాలు సంకోచిస్తాయి. విభాజక పటలం అనగా మధ్యచ్ఛద కండరాలు సంకోచించడం వల్ల గాలి పూర్వ పర అక్షంలో ఉన్న ఉరక్కుహర ఘన పరిమాణం పెరుగుతుంది. వెలుపలి పర్షికాంతర కండరాల సంకోచం వల్ల పర్షికలు ఉరోష్టి పైకి లేవడం వల్ల ఉరక్కుహరం పృష్ఠోదర అక్షంలో విశాలమవుతుంది. ఫలితంగా ఉరక్కుహర ఘన పరిమాణం దానితో పాటు పుప్స ఘన పరిమాణం రావడం పెరుగుతాయి. ఊపిరితిత్తుల ఘన పరిమాణం పెరగడం వల్ల పుప్స
అంతర పీడనం వాతావరణ పీడనం కంటే తగ్గి రుణాత్మక పీడనం ఏర్పడిన ఫలితంగా పరిసరాలలోని గాలి ఊపిరితిత్తుల్లోకి ప్రవహిస్తుంది. రెండవది నిశ్వాసం అంటే ఎక్స్పిరేషన్. వాయు కోశాల్లోని గాలి బయటికి విడుదల కావడాన్ని నిశ్వాసం అంటారు. ఇది నిష్క్రియ ప్రక్రియ. విభాజక పటలం వెలుపలి పర్షికాంతర కండరాలు సడలడం వల్ల విభాజక పటలం ఉరోస్థి తిరిగి యథాస్థానాన్ని చేరుకోవడం వల్ల కుహర ఘనపరిమాణం దానివల్ల పుప్స ఘనపరిమాణం తగ్గుతాయి. దీనివల్ల పుప్స అంతర పీడనం వాతావరణ పీడనం కంటే కొద్దిగా పెరుగుతుంది. దీని ఫలితంగా ఊపిరితిత్తుల నుంచి గాలి బయటకు పంపబడుతుంది. ఇదే నిశ్వాసం. 4.4 ఫస్ట్ బ్రీత్. As the head of the baby comes out of the mother's womb at the start of parturition, change of temperature is felt in medulla oblongata. Inspiratory center in the medulla oblongata sends impulses to diaphragm and intercostal muscles through phrenic nerves and intercostal nerves. 4.4 మొదటి శ్వాస. తల్లి గర్భం నందు మొదట ప్రసవం జరిగినప్పుడు మొదట పాప యొక్క తల బయటకు వస్తుంది. మెడుల్లా అబ్లాంగేటా నందు ఉష్ణోగ్రతలో మార్పు వస్తుంది. అంతర పర్షికాంతర కండరాలు ఉదర వితానం గుండా అంతర పర్షికాంతర నాడులు మరియు నాడీ సంబంధ నాడులు పంపుతాయి. 5 స్టేజెస్ ఆఫ్ రెస్పిరేషన్. There are 4 stages in respiration. They are: 1 is ventilation, 2nd is intrapulmonary gas mixing, 3 diffusion, 4th one is perfusion. First one is ventilation. Ventilation refers to passes of air into and out of lungs during inhalation and exhalation. Second one, intrapulmonary gas mixing refers to mixing of inhaled air with air already present in lungs. Third one is diffusion. Diffusion refers to gas transfer across alveolar capillary membrane. Fourth one is perfusion. Perfusion means flow of adequate quantity of blood through lungs to carry gases. Gases exchange in the body occurs at 2 places. One is lungs, second is tissues. Gases exchange taking place between blood and internal environment taking place in lungs is called as external respiration, and gases exchange taking place between blood and tissues is called as internal రెస్పిరేషన్. 4.5 శ్వాసక్రియలోని దశలు. అవి 4 దశలు. మొదటిది వెలుతురు. వెలుతురు అంటే గాలి లోపలికి మరియు బయటకు ఊపిరితిత్తుల ద్వారా ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా బయటకు పంపబడుతుంది. రెండోది అంతర ఊపిరితిత్తుల ద్వారా వాయువు కలపడం. ఉచ్ఛ్వాస గాలి ద్వారా ఊపిరితిత్తులోనికి ఉంటుంది. 3 వ్యాప్తి. వాయుగోళాల కేశనాళికల పొర ద్వారా వాయువు మార్చబడుతుంది. 4వది చిలకరింపబడట. కొద్ది మోతాదులో రక్తం ఊపిరితిత్తుల గుండా పంపబడుతుంది. వాయువుల మార్పిడి. శరీరం నందు 2 ప్రదేశాలలో వాయువుల మార్పిడి జరుగుతుంది. 1 ఊపిరితిత్తులు, 2 కణజాలం. రక్తం మరియు బయటి వాతావరణంలోని వాయువుల మార్పిడిని బయట వాతావరణం శ్వాసక్రియ అంటారు. ఇదే రక్తం మరియు కణజాలముల వాయువుల మార్పిడిని అంతర శ్వాసక్రియ అంటారు. 4.6 కంపోజిషన్ ఆఫ్ ఇన్స్పైర్డ్ అండ్ ఎక్స్పైర్డ్ ఆఫ్ గ్యాసెస్. కంపోజిషన్ ఆఫ్ ఇన్స్పైర్డ్ ఎయిర్. నైట్రోజన్ 79%, ఆక్సిజన్ 21%, carbon dioxide 0.04%. Water vapor and traces of other gases are also present. Next one is composition of expired air. Nitrogen 79%, oxygen 16%, carbon dioxide 4.5%. Water vapor and traces of other gases are
ఆల్సో ప్రజెంట్. 4.6 ఉచ్ఛ్వాస నిశ్వాసాల వాయువుల సంఘటనం. ఉచ్ఛ్వాస గాలి సంఘటనం. నత్రజని 79%, ఆక్సిజన్ 21%, కార్బన్ డైఆక్సైడ్ 0.04%, నీటి ఆవిరి మరియు కొన్ని రకాల వాయువులు కూడా ఉంటాయి. నిశ్వాస గాలి సంఘటనం. నత్రజని 79%, ఆక్సిజన్ 16%, కార్బన్ డైఆక్సైడ్ 4.5%, నీటి ఆవిరి మరియు కొన్ని రకాల వాయువులు కూడా ఉంటాయి. 4.7 మెకానిజం ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ రెస్పిరేటరీ గ్యాసెస్. Mechanism of transport of oxygen. Hemoglobin combines with oxygen to form oxyhemoglobin. It is a reversible combination. At the tissue level, oxygen released and hemoglobin and losing oxygen is called as reduced hemoglobin. Mechanism of transport of carbon dioxide. Under normal conditions, only little carbon dioxide is transported in dissolved state as H2CO3. Majority of carbon dioxide is transported by blood as bicarbonate. When carbon dioxide enters blood, chloride ions enter red. When carbon dioxide escapes from blood, chloride ions leave the red cells, enter plasma and combine again with nation. This is called as chloride shift. Chloride shift, the major mechanism of transport of carbon dioxide. 4.7 వాయువుల రవాణా. మొదటిది ఆక్సిజన్ రవాణా. సుమారు 97% ఆక్సిజన్ను రక్తంలోని ఎర్ర రక్త కణాలు రవాణా చేస్తాయి. ఎర్ర రక్త కణాలలో హిమోగ్లోబిన్ అనే ఇనుమును కలిగిన ఎరుపు రంగు వర్ణకం ఉంటుంది. ప్రతి హిమోగ్లోబిన్ అణువు 4 ఆక్సిజన్ అణువును రవాణా చేయగలుగుతుంది. ఆక్సిజన్ హిమోగ్లోబిన్తో బంధించబడటం ప్రాథమికంగా ఆక్సిజన్ పాక్షిక పీడనంపై ఆధారపడి ఉంటుంది. ఊపిరితిత్తులలో ఆక్సిజన్ పాక్షిక పీడనం అనగా ఆమ్లజని తన్వత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆక్సిజన్ హిమోగ్లోబిన్తో ఉత్క్రమణీయంగా బంధించబడి ఆక్సిహీమోగ్లోబిన్ను ముదురు ఎరుపు రంగును ఏర్పరుస్తుంది. దీన్ని హిమోగ్లోబిన్ ఆమ్లజనీకరణం అంటారు. హిమోగ్లోబిన్ మరియు ఆక్సిజన్ చర్య కలిపి ఆక్సిహీమోగ్లోబిన్ ఏర్పడుతుంది. Hb+O2 HbO2. కణజాలాల్లో ఉన్న ఆక్సిజన్ పాక్షిక పీడనం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆక్సిహీమోగ్లోబిన్ వియోగం చెంది ఆక్సిజన్ను విడుదల చేస్తుంది. ఆక్సిజన్తో హిమోగ్లోబిన్ బంధించబడటాన్ని కార్బన్ డైఆక్సైడ్ పాక్షిక పీడనం, హైడ్రోజన్ గాఢత, pH, ఉష్ణోగ్రత ప్రభావం చేస్తాయి. కార్బన్ డైఆక్సైడ్ రవాణా. బైకార్బోనేట్గా సుమారు 70% కార్బన్ డైఆక్సైడ్ బైకార్బోనేట్గా రవాణా అవుతుంది. ఎర్ర రక్త కణాలలో కార్బోనిక్ ఎన్హైడ్రేజ్ అనే ఎంజైమ్ చాలా అధికంగా ఉంటుంది. ఈ క్రింది ఎంజైమ్ చర్యను ఉత్క్రమణీయంగా జరుపుతుంది. క్లోరైడ్ విస్థాపం. ఎర్ర రక్త కణాల ప్లాస్మా త్వచం అనాయన్లను అనాయన్ ఎక్స్చేంజర్ అనే యాంటీపోర్టర్ ద్వారా ప్రవేశశీలత కలిగి ఉండటం వల్ల కణజాలాల వద్ద ఆర్బీసీలో ఏర్పడిన H2CO3 వియోజనం చెంది వెలుపలి HCO3 అయాన్ను ఆర్బీసీ నుంచి ప్లాస్మాలోకి వ్యాపనం చెందుతుంది. 4.8 ఫిజియాలజీ ఆఫ్ స్పీచ్. Vocal ligaments are fixed to the middle of thyroid cartilage in front and to the arytenoid cartilages behind. Vocal ligaments are pulled together when intrinsic muscles of larynx change the position of arytenoid cartilages. It causes narrowing of gap between them. This narrow gap is called as chink. If air is forced through chink, vocal ligaments vibrate, then produce sound. Movements of mouth, tongue, lips and facial muscles cause alteration of sound into words. 4.8 స్వరం యొక్క విధులు. స్వరం యొక్క లిగమెంట్ అనే స్నాయువులు
థైరాయిడ్ మృదులాస్థి మధ్యలో ముందర మరియు అరిటినాయిడ్ మృదులాస్థి ప్రక్కన ఉంటుంది. స్వర స్నాయువులు లాగుతూ లోపలి కండరాలు స్వరపేటిక అరిటినాయిడ్ మృదులాస్థి నందు మారుతూ ఉంటుంది. దీనికి కారణం వీటి మధ్యన ఉండే ఇరుకైన స్థలం. ఈ ఇరుకైన స్థలంను చింక్ అంటారు. ఒకవేళ గాలి చింకును ఒత్తిడి చేస్తే స్వర స్నాయువులు కదలిక మరియు శబ్దమును విడుదల చేస్తుంది. దీని ద్వారా నోరు, నాలుక, పెదవులు మరియు ముఖం కండరాలు కదిలి దీనికి అనుగుణంగా శబ్దం రూపంలో పదాలు వస్తాయి. 4.9 respiratory volumes. In this first one is tidal volume. It is the volume of air breathed in or expired out during normal quiet breathing. Normal value is 500 ml. Second is inspiratory reserve volume. It is the volume of air which is inhaled above tidal volume in forced inspiration. Normal value is 2 to 3.3 liters. Third one is expiratory reserve volume. It is the volume of exhaled air above the tidal volume in forced expiration. Normal value is 1 liter. Next one is vital capacity. It is the volume of air breathed out by forced expiration after taking forced inspiration. Normal value is 4.3 liter in males and 3.1 liter in women. Next one is residual volume. It is the volume of air remaining in the lungs after maximum expiration. Normal value is 1.2 liter. Normal rate of respiration 14 to 18 per minute in adults. 4.9 శ్వాస గణపరిమాణాల సామర్థ్యాలు. మొదటిది టైడల్ వాల్యూమ్. సాధారణ ఉచ్ఛ్వాస లేదా నిశ్వాసాలలో పీల్చుకునే లేదా వదిలివేసే గాలి ఘనపరిమాణం ఇది సుమారు 500 మిల్లీలీటర్లు ఉంటుంది. ఆరోగ్యవంతమైన మానవుడు నిమిషానికి 6000 నుంచి 8000 మిల్లీలీటర్ల గాలిని ఉచ్ఛ్వాసించడం లేదా నిశ్వాసించడం జరుగుతుంది. రెండవది ఉచ్ఛ్వాస నిల్వ ఘనపరిమాణం. బలవంతంగా ఊపిరి పీల్చినప్పుడు టైడల్ వాల్యూమ్ కంటే అధికంగా పీల్చుకోగలిగిన గాలి ఘనపరిమాణాన్ని ఉచ్ఛ్వాస నిల్వ ఘనపరిమాణం అంటారు. ఇది సుమారు 2 నుంచి 3.3 లీటర్లు ఉంటుంది. నిశ్వాస నిల్వ ఘనపరిమాణం. బలవంత నిశ్వాసంలో టైడల్ వాల్యూమ్ కంటే అధికంగా బయటికి వదలగలిగిన గాలి ఘనపరిమాణాన్ని నిశ్వాస నిల్వ ఘనపరిమాణం అంటారు. ఇది సుమారు. నెక్స్ట్ వన్ ఇస్ వైటల్ సామర్థ్యం. బలవంతపు నిశ్వాసం తర్వాత పీల్చగల గాలి గరిష్ట ఘనపరిమాణం. బలవంతంగా గాలిని ఉచ్ఛ్వాసించిన తర్వాత గరిష్ట స్థాయిలో శ్వాసించబడిన గాలి ఘనపరిమాణం. అవశేష ఘనపరిమాణం. బలవంత నిశ్వాస అనంతరం ఊపిరితిత్తులలో మిగిలి ఉండే గాలి ఘనపరిమాణాన్ని అవశేష గాలి ఘనపరిమాణం అంటారు. ఇది సుమారు 1.2 లీటర్లు వరకు ఉంటుంది. సాధారణ శ్వాసక్రియ విలువ. ఆరోగ్యవంతమైన మానవుని సగటున నిమిషానికి 14 నుంచి 18 సార్లు శ్వాసిస్తాడు. 4.10 Disorders of respiratory system. One is asthma. It is spasmodic contraction of bronchi and bronchioles. Patient feels more difficulty in expiration than for inspiration. Second one is emphysema. It is a disease of lungs in which some of the walls of alveoli break to create larger alveoli. It causes reduced surface area for gases exchange. Its main cause is smoking. Third one is bronchitis. It is acute or chronic inflammation of bronchi due to microbial, chemical or mechanical causes. Fourth one is pneumonia. It is acute infection of alveoli of lungs due to bacterial or viral infections. 4.10 శ్వాస వ్యవస్థ అపస్థితులు. ఉబ్బస వ్యాధి. శ్వాసనాళికలలో వాపు ఏర్పడటం వల్ల శ్వాసించడం కష్టంగా ఉంటుంది. శ్వాసనాళిక గోడలలోని
నునుపు కండరాలలో ఏడుపు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. దగ్గు, ఈల లాంటి శబ్దం, ఛాతీ బిగపట్టినట్లుగా ఉండి శ్వాసించడం కష్టంగా ఉంటుంది. అస్తమాలో ఎలర్జీని కలుగజేసే కారకాలు హిస్టమిన్ వంటి వాపును కలుగజేసే పదార్థాలను విడుదల చేయడం వల్ల శ్వాసనాళాలు కుంచుకుపోయి శ్వాసించడం కష్టమవుతుంది. రెండవది ఎంఫైసీమా. ఇది దీర్ఘకాల రుగ్మత. ఇందులో వాయుకోశ గోడలు శిథిలమై కలిసిపోవడం వల్ల వాయువుల వినిమయం జరిగే శ్వాసతరం తగ్గుతుంది. ఊపిరితిత్తులు పెద్దగా మారి వాయుకోశాలు తగ్గి అధిక తంతుయుత కణజాలాన్ని, తక్కువ స్థితిస్థాపకతను కలిగి ఉంటాయి. దీనికి ముఖ్య కారణం పొగ త్రాగటం. మూడవది బ్రాంకైటిస్. శ్వాసనాళికలలో వాపు ఏర్పడటం. దీని ఫలితంగా శ్వాసనాళికలలోని శ్లేష్మ స్తరంలో వాపు ఏర్పడటం వల్ల శ్లేష్మం ఉత్పత్తి అధికమై శ్వాసనాళిక వ్యాసం తగ్గుతుంది. దీర్ఘకాలం దగ్గు, దీనితో చిక్కటి శ్లేష్మం లేదా కఫం ఏర్పడతాయి. నాలుగవది న్యూమోనియా. స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా అనే బ్యాక్టీరియా ఊపిరితిత్తులలో సంక్రమణ వల్ల కలుగుతుంది. కొన్ని రకాల వైరస్లు, శిలీంధ్రాలు, ప్రోటోజోవన్లు, మైక్రోప్లాస్మాలు కూడా ఈ వ్యాధిని కలుగచేస్తాయి. ఊపిరితిత్తులలో వాపు, వాయుకోశాలలో శ్లేష్మం చేరడం, వాయువుల వినిమయం తగ్గడం దీని లక్షణాలు. చికిత్స చేయనట్లయితే మరణించడం జరుగుతుంది. This is the functions of respiratory systems. Now I am going to tell in IPE exam purpose short answer type questions and long answer type questions in IPE exam purpose I will tell you. First one is short answer type questions in very important for IPE public examinations. First one is what are the respiratory reflexes? Second one is name the stages of respiration. Third, mention the centers controlling inspiration and expiration. Fourth question, what is meant by chloride shift? Fifth question is define vital capacity and write its normal values. Sixth question, write the normal values of respiration. Seventh one question, what is the meant by Chinese-Stokes breathing? Long answer type questions. First one is write the functions of respiratory and respiratory tract. Second question is write about mechanism of respiration. And third one is write short notes on A, control of respiration, B, stages of respiration. Fourth one is discuss abnormalities of respiratory and respiratory disorders. ఇప్పటి వరకు మనం నేర్చుకున్నది శ్వాస వ్యవస్థలోని విధులు, అవి ఎలా పనిచేస్తాయో వాటి గురించి మనం క్షుణ్ణంగా నేర్చుకున్నాం. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్ నందు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇప్పుడు చెప్తాను. చిన్న 2 మార్క్స్ క్వశ్చన్స్, 2 మార్కుల క్వశ్చన్లు మరియు 6 మార్కుల క్వశ్చన్స్ ఇప్పుడు నేను చెప్తాను. మొదటి ప్రశ్న, శ్వాసక్రియ అసంకల్పిత చర్యలు అనగానేమి? రెండవ క్వశ్చన్, శ్వాసక్రియ దశలు వ్రాయము. 3, ఉచ్ఛ్వాస నిశ్వాస ఆధీనంలోని కేంద్రాలు తెలపండి. 4, క్లోరైడ్ షిఫ్ట్ అర్థం తెలపండి. 5వ ప్రశ్న, వైటల్ కెపాసిటీ అర్థం తెలపండి మరియు దాని విలువ రాయండి. 6వ ప్రశ్న, శ్వాసక్రియ విలువను రాయండి. 7వ ప్రశ్న, చైనీస్-స్టోక్స్ శ్వాస అర్థం అంటే ఏమిటో రాయండి. 6 మార్కుల ప్రశ్నలు. మొదటిది శ్వాస మార్గం యొక్క విధులు వ్రాయము. రెండవది శ్వాసక్రియ విధానం గురించి వ్రాయము. మూడవది ఈ క్రింది వాటి గురించి వ్రాయము. మొదటిది ఏ, శ్వాసక్రియ ఆధీనం, బి, శ్వాసక్రియ దశలు. 4వది శ్వాసక్రియ అసాధారణ మరియు శ్వాసక్రియ యొక్క అపస్థితుల గురించి వ్రాయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.